లో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చంటూ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి కలకలం రేపారు. ఇక్కడ కొత్తగా ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా కాకముందే పదే పదే స్టాలిన్ ఇలా ఎందుకంటున్నారనే చర్చ ప్రారంభమైంది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, కనీసం అరడజన్ సార్లు స్టాలిన్ నోట విజయ్ సర్కార్ పతనం అనే మాట వచ్చింది. ఇంతకీ స్టాలిన్ దగ్గర ఏదైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉందా, లేక జస్ట్ లైక్ దట్ అలా అనేస్తున్నారా? పదే పదే ఎక్స్ సీఎం నోట అదే డైలాగ్. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చంటూ కలవరిస్తోన్న స్టాలిన్. విజయ్ సర్కారు ఏర్పడి 50 రోజులు కూడా పూర్తి కాకముందే ఈ హడావుడి ఏంటి? 6 నెలల దాకా విజయ్కి టైం ఇవ్వాలన్న స్టాలినే ఇలా డైలాగులేయడమేంటి? తమిళనాడులో కేవలం తన పార్టీ క్యాడర్ను కాపాడుకోవడానికే అంటున్నారో, లేక నిజంగానే ఆయనకి ఏదైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉందో తెలియదు కానీ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ విజయ్ సర్కారుకి శాపనార్థాలు పెడుతున్నారు. టీవీకే ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోతుందని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపిస్తున్నారు. డీఎంకే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన స్టాలిన్, టీవీకే ప్రభుత్వం సంకీర్ణ మద్దతుతో కొనసాగుతోందని, అసెంబ్లీలో పూర్తి మెజారిటీ లేకపోవడం వల్ల రాజకీయ పరిస్థితులు ఎప్పుడైనా మారే అవకాశం ఉందన్నారు. అందువల్ల పార్టీ శ్రేణులు ప్రజల్లోనే ఉండి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ మాటలను మాత్రమే గమనిస్తే డీఎంకే క్యాడర్ యాక్టివ్ గా ఉండాలని స్టాలిన్ ఇలా అంటున్నారు అనుకోవాలి. కానీ ఈ క్వశ్చన్స్ మాత్రం విజయ్ సర్కార్ మరింత బలపడేలా మారుతున్నాయి. అన్నా డీఎంకేలోని 6 ఎమ్మెల్యేలు ఆ పార్టీకి బై చెప్పేశారు. ఆ 6 టీవీకేలోనే చేరబోతున్నారు, లేదంటే తమ స్థానాల్లో బై ఎలక్షన్స్ కి సిద్ధమవుతున్నారు. విజయ్ పార్టీకి ఉన్న 108 బలానికి ఈ 6 తోడైతే బలం 114కి చేరుతుంది. ఇందులో తిరుచి బైపోలు కూడా కలిపి చూడాలి. మొత్తంగా 234 స్థానాలున్న అసెంబ్లీలో అధికార పార్టీకి 118 మంది ఎమ్మెల్యేలు ఉంటే మెజారిటీ ఉన్నట్లు. ఈ నెంబర్ను చేరే వరకు విజయ్ అన్నా డీఎంకే సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను రాజీనామా చేయిస్తారు అంటున్నారు. మరి ఇలాంటప్పుడు ఇక టీవీకే సర్కారు ఎలా పడిపోతుందన్నది స్టాలిన్కే తెలియాలి. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప వెంటనే ప్రభుత్వాన్ని పడేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లడానికి కుదరదు. ఆషామాషిగా ప్రభుత్వాన్ని పడేసి ఎన్నికలకు వెళ్తే అది టీవీకేకే మరింత బలం చేకూర్చే పనవుతుంది. అందుకే స్టాలిన్ కామెంట్లను కేవలం తన పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపేవిగానే చూడాలి తప్ప సీరియస్ గా తీసుకోనక్కరలేదు అంటారు. అయితే షెడ్యూల్ ప్రకారం రాబోయే పార్లమెంటు ఎన్నికలకైనా పార్టీని యాక్టివ్ గా ఉంచడం అనే కోణం కూడా మర్చిపోకూడదు అనేది మరికొంత